నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ప్రాణం పోసే శక్తి ఆ దేవుడిదైతే ఆ ప్రాణాన్ని నిలబెట్టి పునర్జన్మను ప్రసాదించే శక్తి కేవలం వైద్యుడికే ఉంది. అందుకే సమాజం వారిని నడిచే దేవుళ్లుగా కొలుస్తుంది. కాలంతో పరుగులు తీస్తూ సొంత కుటుంబ సంతోషాలను కంటి నిండా నిద్రను త్యాగం చేస్తూ ఎదురుగా ఉన్న రోగి శ్వాసను నిలబెట్టడమే పరమావధిగా బతికే నిరంతర శ్రామికులు మన డాక్టర్లు. ఇక ఒకప్పటితో పోలిస్తే ఇవాళ వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. నాడీ పట్టి చూసే కాలం నుంచి రోబోటిక్ సర్జరీల దాకా సాంకేతికత పెరిగింది. కానీ ఇంటర్నెట్లో దొరికే అరకొర సమాచారంతో గూగుల్నే డాక్టర్గా భావిస్తున్న నేటి తరం వైద్యుడి అనుభవాన్ని శంకిస్తోంది. టెక్నాలజీ ఎన్ని మార్పులు తెచ్చినా భయంతో ఉన్న రోగికి ధైర్యం చెప్పే డాక్టర్ నోటి మాట, ఆ ఆత్మీయమైన చేతి స్పర్శే అసలైన సంజీవిని అని మరవకూడదు. వైద్యుల దినోత్సవం సందర్భంగా తెల్లకోటు వెనుక ఉన్న ఆ త్యాగమూర్తుల అంతరంగాన్ని, మారుతున్న కాలంలో వైద్యులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడింకా నిద్రలేవకముందే కొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఒక నిశ్శబ్ద ప్రయాణం మొదలవుతుంది. నిమిషాల వ్యవధిలో మారే ప్రాణాల లెక్కలు, మానిటర్ స్క్రీన్పై కొట్టుకునే గుండె చప్పుడు, ఇవన్నీ ఒక యుద్ధరంగాన్ని తలపిస్తాయి. కాలంతో నిరంతరం పరుగు, మృత్యువుతో అలుపెరగని పోరాటం ఇక్కడి దినచర్య. ఎక్కడైతే ఆశలు ముగిసిపోతాయో, ఎక్కడైతే బంధువుల కన్నీళ్లు ప్రార్థనలుగా మారిపోతాయో, అక్కడ పునర్జన్మను ప్రసాదించే ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతానికి చిరునామాయే తెల్లకోటు వేసుకున్న వైద్యుడు. కంటికి కనిపించని వైరస్ల నుంచి గుండె లోపలి గాయాల దాకా ప్రతి శ్వాసను కాపాడే బాధ్యత వారిది. సమాజం నిశ్చింతగా నిద్రపోవడానికి తమ నిద్రను త్యాగం చేసే శ్రామికులు వారు. అందుకే వైద్యుడిని భూమిపై నడిచే దేవుడిగా కొలుస్తారు. ఈ జూలై 1న ఆ జీవనదాతల త్యాగాలను స్మరిస్తూ వారి నిరంతర సేవలకు ఈటీవీ సుఖీభవ సమర్పిస్తోంది ప్రత్యేక వందనం. ఎమర్జెన్సీ అనేది ఏదైనా వచ్చినప్పుడు అది మన ఫ్యామిలీ ఫంక్షనా, లేకపోతే చాలా ఇంపార్టెంట్ మీటింగా, లేకపోతే ఇంకొక బిజినెస్ కమ్యూనికేషన్, ఇవన్నీ ఎవరో ఆలోచించడం అనేది చాలా కష్టం. ఎందువల్లంటే అసలు ఒక డాక్టర్గా ఒక వృత్తి తీసుకున్నది, ఒక పర్సన్ డిఫికల్టీలో ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పరచాలనే ఉద్దేశంతో ఆ హిపోక్రాటిక్ ఓత్ కానీ అవన్నీ కూడా చెప్తారు. బట్ అంత డీప్గా ఆలోచించకపోయినా ప్రొఫెషన్లో ఉన్న ఆ ఎథిక్ని పాటించి చాలాసార్లు జరిగింది. నాకు మా అమ్మాయి బర్త్డే అప్పుడు సగంలో ఉండగా ఎవరో ఫోన్ చేస్తే ఇంకా సారీ చెప్పి రావడం, లేకపోతే అసలు వెళ్ళలేకపోవడం. ఎందుకు రాత్రే దాదాపు ఒక ఎమర్జెన్సీ అయోటిక్ డిసెక్షన్ అని బృహద్దమని చిట్లిపోతుంది. అది ఒక 7-8 గంటల ఆపరేషను. మా ఎంటైర్ టీం అంతా ఉంటారు. రాత్రి నా క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే నేను వెళ్ళలేకపోయాను, నా వైఫ్ వెళ్ళింది. ఇది యాక్చువల్గా అసలు నేను బ్యాడ్గా కూడా చూడండి. ఒక్కొక్క రకంగా ఆలోచిస్తే మన స్నేహితులు కూడా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది కొంత మటుకు అర్థం చేసుకుని ఇతని ప్రొఫెషన్ ఇటువంటిది, ఒక ప్రాణాన్ని కాపాడడానికో, ఒక మనిషికి స్వస్థత కూర్చోడానికో వెళ్తున్నారు అనే కాన్సెప్ట్ ఇనీషియల్గా ఉన్నా కానీ లైఫ్కి మూవ్ అయ్యే కొద్దీ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకుంటారు. సో దానివల్ల మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది. మన బ్యాక్ ఆఫ్ ద మైండ్లో అయ్యో అలాగ వదిలేసి వచ్చామే, ఇలా చేసామే అనేది కాకుండా ఫుల్ ఫోకస్తో పెట్టే ఆ పర్సన్కి అవసరమైన వైద్యం అనేది అందజేసి వాళ్ళ స్వస్థత చేకూర్చడానికి అందరూ ఫోకస్ చేసి చేస్తారు. ఇన్ దట్ ప్రాసెస్ మేము దేవుళ్ళం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి రిజల్ట్ సరిగా లేనప్పుడు మేము ఏదో బ్యాడ్ వైద్యం చేశామనే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్గా మేము అబ్జర్వ్ చేసుకొని బెస్ట్ పాసిబుల్ వేలో వైద్యం అందించడానికి ప్రతి డాక్టరు, నేను నా గురించి చెప్పట్లేదు, ప్రతి డాక్టరు ప్రయత్నం చేస్తారండి. దానిలో అయితే డౌట్ ఏం లేదు. మనకి పండగొస్తే సెలవు దొరుకుతుంది, కానీ వారికి పండగొస్తే మరింత ఎక్కువ బాధ్యత ఎదురవుతుంది. సొంత పిల్లల పుట్టినరోజు వేడుకలు, కుటుంబంతో గడపాల్సిన మధుర క్షణాలు, చివరికి కంటి నిండా ప్రశాంతమైన నిద్ర, వీటన్నిటికీ ఒక్క ఫోన్ కాల్తో వదిలేసి హాస్పిటల్ వైపు పరిగెత్తే జీవితం ఓ డాక్టర్ది.
మనం కేవలం క్లినిక్లో లేదా ఓపీడీలో వారు మాట్లాడే ఆ 5 నిమిషాల కన్సల్టేషన్ మాత్రమే చూస్తాం. కానీ ఆ 5 నిమిషాల వెనక దశాబ్దాల కఠోర శ్రమ, ఎన్నో త్యాగాలు దాగున్నాయని చాలామందికి తెలియదు. వందలాది మంది రోగుల బాధలను వింటూ వారి శరీరంలోని రోగాలనే కాక మనసులోని భయాలను కూడా తొలగించడం అంత సామాన్యమైన విషయం కాదు. తన ఇంట్లో ఎలాంటి బాధున్నా వాటన్నింటినీ హాస్పిటల్ గేటు బయటే వదిలేసి రోగి ముఖంలో చిరునవ్వు కోసం శ్రమించే మనస్తత్వం వారిది. ఎదురుగా ఉన్న రోగి ప్రాణం నిలబెడితేనే తమ శ్రమకు సార్థకత అని నమ్మే ఆ నిస్వార్థ జీవుల అంతరంగ కథనమిది. అసలు ఇవాళ మోడర్న్ మెడిసిన్ టెక్నాలజీ లేకుండా జరిగే పద్ధతి లేదండి. ఇప్పుడు మనకు నేను మెడికల్ కాలేజ్ చేరి 50 ఏళ్ళ పైన అయితే అప్పుడు ఉండే వైద్యము, దానికి సరైన పరికరాలు, అదేవిధంగా ఉండే మందులు, సర్జికల్ టెక్నిక్స్కు ఇవాళ మేము చేసే వైద్యానికి అసలు సంబంధం లేదండి. అప్పుడు హార్ట్ ఆపరేషన్ అంటే వెనక్కి తిరిగి వస్తారో లేదో అనే డౌట్ తోటి వెళ్ళేవాళ్ళు. ఎక్కడో ఒక పెరంబూర్ మెడ్రాస్లోనో లేకపోతే ఒక ఢిల్లీలోనో బాంబేలోనో ఇలా చేసేవాళ్ళు. ఇవాళ ఈ టెక్నాలజీ వల్ల ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఇవాళ హార్ట్ సర్జరీ కానీ అలాగే స్టెంట్స్ చేయడం కానీ చూస్తున్నాము. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, కీ హోల్ సర్జరీస్ చేయడం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా అసలు డౌట్ లేకుండా టెక్నాలజీ ఫెసిలిటేట్ చేస్తేనే వచ్చింది. ఇది మేము ప్రతిరోజు వాడే హార్ట్ లంగ్ మిషన్ అనేది 1953లో ఫస్ట్ కనుగొన్నారు, దాన్ని తయారు చేశారు. ఇవాళ అది లేకుండా హార్ట్ ఆపరేషన్ చేసేదానికి అసలు వీలవ్వదు. దానివల్ల ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్నారు. అదే రకంగా ఇప్పుడు సిటీ స్కాన్ ఉంది, లేకపోతే ఎంఆర్ఐ ఉంది, లేకపోతే పెట్ స్కాన్ ఉంది, లేకపోతే లీనియర్ యాక్సలరేటర్ అని క్యాన్సర్ రేడియేషన్ ఇవ్వడానికి సరిపోయే ఇవ్వాల్సిన టెక్నాలజీ ఉంది. ఇవన్నీ కూడా టెక్నాలజీ డెవలప్ అయిన కారణం వల్లనే మనం ఎక్కువ శాతం మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాము. ప్రజల ఆరోగ్యాన్ని సమకూర్చి, అదే కాకుండా వాళ్ళ ఏజ్ అంటే లాంజివిటీ అంటే ఎంతకాలం అయితే బతుకుతారో దాన్ని కూడా ఈ వైద్యం ద్వారా ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇవాళ చాలా మంచి డెవలప్మెంట్, దాన్ని అప్లికేషన్లోనే కొంత మానవకు సంబంధించిన కన్ఫ్యూజన్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్కి బాగా పనికొస్తుంది. మనం చేసిన దానికంటే నేను ఒక పేపర్ రాయాలంటే, అకాడమిక్ పేపర్ రాయాలంటే కూర్చొని ఒక 6 నెలలు ఆ డేటా అంతా కలెక్ట్ చేసి దాని రిజల్ట్స్ అనాలిసిస్ చేసి దాని నుంచి మళ్ళీ స్టాటిస్టిక్స్ చేసి పబ్లికేషన్ చేయడానికి కనీసం 6 నెలలు 7 నెలలు పడుతుంది. అదే ఆ రా డేటాని ఇఫ్ ఐ కెన్ అప్లై టు ఏఐ, నాకు 1 గంటలోనో అరగంటలోనో నాకు మొత్తం అనాలిసిస్ అంతా వచ్చి దానికి పాసిబిలిటీ ఆఫ్ డిస్కషన్స్కి ఏం పాయింట్స్ చేస్తే బాగుంటాయని కూడా అసిస్ట్ చేసే పరిస్థితి ఇవాళ మనకి కనపడుతుంది. కాకపోతే దాన్ని వేరే రకంగా అప్లై చేసి నాకు ఈ జబ్బు ఉంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆమె పాసిబిలిటీస్ చెప్పచ్చు, కానీ దాన్ని అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎనాలిసిస్ డేటా గురించి మంచిగా ఉన్నా కానీ జబ్బు గురించి, దానికి సంబంధించిన వైద్యం గురించి ఒక వైద్యుడు తన ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పేదే కరెక్ట్ అయిన విధానం. దాన్ని ఇంకా కొద్దిగా ఇవాల్వ్ అయితే ప్రజలకు కూడా అర్థమవుతుంది, అది వాడే వాళ్ళకి కూడా అర్థమయ్యి ఏదైతే చేయొచ్చో మంచిగా జరుగుతుందో దానికి వాడుకోవడం, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా మనకి సరైన సలహా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ అయిన వే. అది కొంత టైం, న్యూ టెక్నాలజీ ఇవాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దాని యొక్క ఉపయోగాలకు కూడా పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. టెక్నాలజీ అసలు డౌట్ ఏం లేకుండా మన వైద్య వృత్తిని, మా యొక్క డే టు డే వైద్యం అందించే ఆ యొక్క దీన్ని మాత్రం చాలా ఇంప్రూవ్ చేసింది, దానికి చాలా సపోర్ట్ కూడా ఇచ్చింది. మనలో కొందరు నాస్తికులు ఉండవచ్చు. జీవితంలో ఒక్కసారి కూడా గుడి, మసీదు, చర్చిలకు వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ ఆ నాస్తికులు కూడా ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్ మెట్టులు ఎక్కకుండా జీవితాన్ని దాటలేరు. అందుకే వైద్యుడు లేని చోటున చప్పున వదిలిపెట్టాలని చెబుతారు పెద్దలు. డాక్టర్ లేని చోటు అంటువ్యాధులకు, వ్యాధికారకాలకు నిలయం లాంటిది. అలాంటి చోట నివాసం ఉండటం అంటే విలువైన మన ప్రాణాల్ని పణంగా పెట్టడమే. వైద్య వృత్తిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డాక్టర్లు, పేషెంట్ల వైపు నుంచి రావాల్సిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గడచిన కొన్ని దశాబ్దాలలో వైద్య రంగంలో సాంకేతికత విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఒకప్పుడు కేవలం రోగి నాడి పట్టి శ్వాసవేగాన్ని గమనించి కేవలం అనుభవంతో మాత్రమే రోగాన్ని కనిపెట్టే పాతతరం వైద్య విధానాన్ని చూశాం. కానీ నేడు వైద్య విజ్ఞానం ఊహించని ఎత్తులకెదిగింది. అత్యాధునిక స్కానింగ్ మిషన్లు, మైక్రోస్కోపిక్ సర్జరీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మైక్రో సెకండ్లలో వ్యాధి మూలాలను గుర్తించే స్థాయికి చేరుకున్నాం. రోబోటిక్ చేతులు అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్లను కూడా 100% ఖచ్చితత్వంతో పూర్తి చేస్తున్నాయి. టెలిమెడిసిన్ ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఉన్న పేషెంట్కైనా నిమిషాల్లో వైద్య సలహాలు అందుతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంతగా మారినా, కంప్యూటర్లు ఎన్ని ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చినా, రోగికి ధైర్యం చెప్పే డాక్టర్ నోటి మాట, ఆ ఆత్మీయమైన స్పర్శ అసలైన మందుగా నేటికి నిలిచే ఉంది. ఆ సాంకేతికతను నడిపించే జ్ఞానం, మానవత్వం కలబోసిన రూపమే నేటి ఆధునిక డాక్టర్. ఇంకొక విషయం ఏంటంటే, టెక్నాలజీ అనేది ఒక ఇమేజింగ్కి, ఒక వ్యాధి నిర్ధారణకి, ఒక ఆపరేషన్ ద్వారాలోనో లేకపోతే ఇంకొక రకంగా వైద్యం అందించడానికి బాగా సహాయం చేస్తుంది. మెషిన్స్కి, టెక్నాలజీకి ఎంపతి లేదు. ఒక పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ నా రూమ్కి వచ్చి వాళ్ళ ఇబ్బందిని డిస్క్రైబ్ చేసేప్పుడు వాళ్ళకుండే యాంగ్జైటీ, వాళ్ళకుండే అన్సర్టనిటీ, భయం, లైఫ్ ఏమైపోతుంది, ఫ్యామిలీ ఏమైపోతారు అనే ఆ భయాలన్నీ వైద్యుడు ఇంకొక హ్యూమన్ బీయింగ్ మాత్రమే దాన్ని అర్థం చేసుకొని ఒక భుజం మీద చెయ్యేసి తట్టి అంత బాగుంటుంది, ఏం వరీ పడొద్దండి, కొంచెం రిస్క్ ఉన్నా కానీ ఇదే బెటరు, యూ విల్ హ్యావ్ నార్మల్ లైఫ్, ఇలాంటి స్వాంతనం అంటే మంచి భరోసా ఇచ్చి వైద్యం చేయడాన్ని ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు. అది మీరు ఎన్నిసార్లు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినా హ్యూమన్ ఎలిమెంట్, ఎంపతి, ఆ యొక్క కనెక్టివిటీ, హ్యూమన్ కనెక్షన్ అనేది ఓన్లీ మనుషుల నుంచి మనుషుల ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ హ్యూమన్ టచ్ ద్వారా మనం వైద్యం అందించగలిగితే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం ప్రజలకి. ఈ గూగుల్ సెర్చ్, గూగుల్ ద్వారా వచ్చే గూగుల్ డాక్టర్లు అయిపోవడం వల్ల ఇబ్బందికరమైన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఏ జబ్బుకి ఏ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది, ఏ రకంగా మనం వైద్యం అందిస్తాం అనేది ఒక వేగ్ స్టేట్మెంట్ రూపంలో వస్తుంది తప్పితే ఒక పర్సన్ డైరెక్ట్గా ఈ పర్సన్కి ఇటువంటి ట్రీట్మెంట్ కరెక్టు, ఈ జబ్బుకి ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ అని చెప్పేదానికి ఇవాళ కూడా దానిలో అంత డెప్త్లో ఏమి లేదండి. ఒక డాక్టరు కొన్ని డెకేడ్స్, కొన్ని సంవత్సరాలు కానీ లేకపోతే దశాబ్దాలకి వచ్చే ఎక్స్పీరియన్స్ తోటి ఈ పర్సన్కి ఏది కరెక్ట్ అనేది వ్యాధి నిర్ధారణ అనేది మాత్రం తప్పకుండా ఒక మనిషి, ఒక వైద్యుడు ఎక్స్పీరియన్స్ తోటే చేయగలడు. ఈ గూగుల్ వచ్చిన దానివల్ల ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ గారు ఇప్పుడు దీనికి లేజర్ తోటి బర్న్ చేసేస్తారంట కదా, ఈ బ్లాకేజెస్, మరి దాని పరిస్థితి ఏంటండి, అది నాకు చేస్తే బాగుంటుంది కదా, మీరు ఆపరేషన్ అంటున్నారు, ఇంత పెద్ద గాయం అది అంతా నాకు భయంగా ఉంది, లేజర్తో చేయకూడదా అని అడుగుతారు. లేజర్ ట్రీట్మెంట్ అనేది దేనికి అప్లికేషన్ అనేది వాళ్ళకి అర్థం కాదు. మనకి బ్లాకేజెస్ ఉన్నాయి, లేజర్ ట్రీట్మెంట్ ఉంది, ఈ రెండు మాత్రమే అర్థం అవుతాయి. దాంతో ఒక 20-30 ప్రశ్నలు రాసుకుని ఆ గూగుల్ ద్వారా వచ్చి మనతో కూర్చొని మాట్లాడుతున్నాం. మా డిఫికల్టీ ఏంటంటే, ఉన్న సమయంలో సరైన ఇటువంటిది మీకు ఉపయోగిస్తుంది, ఈ జబ్బుకి ఈ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్తే దానికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడితే, ఇలాగా గూగుల్ ద్వారా వచ్చిన డాక్టర్లకి గంట సేపు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా కొంత అపనమ్మకంగానే బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా నా ఉద్దేశంలో మంచి పరిణామం కాదు. ఎందువల్లంటే మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మాకు రెస్పాన్సిబిలిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏదో ఒక చోట చదివి ఇది నాకు అప్లై అవుతుంది అనే అపోహతో రావడం మాత్రం కరెక్ట్ కాదు. సాంకేతికత పెరిగి లోకమంతా అరచేతిలోకి వచ్చాక వైద్యులకి ఒక కొత్త రకమైన సవాల్ ఎదురవుతోంది. ఇంటర్నెట్లో దొరికే అరాకొరా సమాచారాన్ని, వెబ్సైట్లలో కనిపించే వ్యాసాలను చదివి ఈ రోజుల్లో గూగుల్నే తమ మొదటి డాక్టర్గా భావిస్తున్నారు చాలామంది.
చిన్న తలనొప్పి వస్తే చాలు అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు అని ఇంటర్నెట్ చూసి భయపడిపోయే రోగులు నేడు రోజురోజుకు పెరిగిపోతున్నారు. సొంతంగా మందుల షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడడం వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. చదువుకున్న వారు సైతం క్లినిక్ వచ్చి డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ని అనుమానించడం, వారితో వాదనకి దిగడం చూస్తున్నాం. సంవత్సరాల తరబడి చదివిన చదువును, వారి క్లినికల్ అనుభవాన్ని ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్తో పోల్చడం ఎంతవరకు సమంజసం? ఈ ధోరణి వల్ల డాక్టర్ పేషెంట్ల మధ్య ఉండాల్సిన పవిత్రమైన నమ్మకం అనే పునాది క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ కూడా ఒక 30 ఏళ్ల క్రితం చూసినట్లయితే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే సూక్ష్మజీవుల వల్ల కానీ, బ్యాక్టీరియా కానీ, మీరు ఇంకొక రకమైన ఇన్ఫెక్షన్లు కానీ, టీబీ వల్ల కానీ, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఎక్కువగా చనిపోతూ ఉండేవారు. మనం ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్స్ మెయిన్గా అవన్నీ తగ్గించడం మొదలుపెట్టేటప్పటికి ప్రజలు ఎక్కువ కాలం బతుకుతున్నారు. అదేవిధంగా ఎకనామిక్గా కూడా దేశం పెరిగే కొద్దీ ఈచ్ ఇండివిజువల్ కూడా పెరుగుతారు. ఈ రెండింటి ద్వారా అన్ఫార్చునేట్లీ మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఎక్సర్సైజ్ లేకుండా ఉండము, అదేవిధంగా రిచ్ హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తినడము, అదేవిధంగా వృత్తిపరంగా కానీ, లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఎన్నో రకాల ఒత్తిళ్లకి లోను కావడం, వీటన్నిటి ద్వారా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువగా ప్రబలంగా వచ్చినాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్ అనేది ముఖ్యంగా కారణం అయిపోయింది. షుగర్ వల్ల, షుగర్కి అయితే కానీ, డయాబెటీస్, మరి హైపర్ టెన్షన్కి అయితే కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఇంకేదైనా కానీ, ఈవెన్ క్యాన్సర్ ఒక రకంగా మన డైట్కి కనెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు చాలా రకాలుగా. అన్ని రకాల ఈ కెమికల్స్ ద్వారా వాడిన వెజిటబుల్స్ కానీ, రైస్ కానీ ఇలాగ తిన్నందువల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి చాలా క్లియర్గా సైన్స్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. వీటన్నిటికీ కారణం మనం అడాప్ట్ చేసుకున్న లైఫ్ స్టైల్. ఇవాళ ఇప్పుడే యాంజియోగ్రామ్ ఒక 50-year-old పర్సన్కి చేస్తే అతను వాళ్ళ నాన్నగారికి బైపాస్ అయ్యి చాలా ఊబకాయంతో ఉన్న వాళ్ళ నాన్నగారికి ఇవాళ ఆయనకి స్టెంట్ పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే అతను స్మోకింగ్ చేస్తున్నారు. ఇది తెలిసి కూడా చేసే పరిస్థితిని ఇంకా ఏమనాలో తెలియదు. ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది పబ్లిక్ డొమైన్లో. ఇవాళ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీ యొక్క లైఫ్ స్టైల్, మీరు తినే భోజన విధానాలు, మీకున్న ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ డిసీజ్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే సెడెంటరీ లైఫ్లో ఉన్నారా, ఇవన్నీ కనుక అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది మీకు ఎంత మీ రిస్క్ ఏ ప్రకారం ఉంది, ఏ డిగ్రీలో ఉంది అని. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఇవి చేస్తే మీకు రాకుండా ఉంటుంది అని కూడా చెప్పగలదు. కాకపోతే అటువంటి టెక్నాలజీని వాడుకొని ఈ రకమైన ఇన్ఫర్మేషన్ తీసుకుని సరైన పద్ధతుల్లో లైఫ్ కనుక మీరు నడుచుకోగలిగితే తప్పకుండా జబ్బులన్నీ చాలా తగ్గిపోతాయి. షుగర్, బీపీ కూడా తగ్గిపోతుంది. దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఇవాళ అత్యాధునిక రోబోటిక్ చేతులు చాలా సులువుగా సర్జరీలు చేసేస్తున్నాయి. అయితే ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్న కాలంలోనూ డాక్టర్ ఇచ్చే భరోసా ఎందుకు ముఖ్యం? మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకునేందుకు వైద్యలోకం చెప్తున్న ఆరోగ్య సూత్రాలేంటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైద్యలోకం సమాజానికి అందిస్తున్న సందేశం ఒక్కటే: రోగం వచ్చాక నయం చేయడం కంటే రోగం రాకుండా చూసుకోవడమే అత్యుత్తమం. నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు చిన్న వయసులోనే దాడి చేస్తున్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం మన మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటమే. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీ లేకుండా సొంతంగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. 30 ఏళ్లు దాటిన వారు ఏటా ఒకసారి ప్రివెంటివ్ మాస్టర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. తద్వారా రాబోయే ముప్పును ముందే గుర్తించవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గ్రహించడమే ఈరోజు మనం డాక్టర్లకిచ్చే నిజమైన బహుమతి. ఇవాళ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఉండే
ఎంప్లాయీస్ ఎక్కువ మంది బిట్వీన్ 35 and 45 వాళ్ళందరూ దేశానికి సంపదని చేకూరుస్తున్నారు. అంటే ఎకానమీకి బాగా హెల్ప్ చేస్తున్నారు గ్రో అవ్వడానికి. అదేవిధంగా దే విల్ డెఫినెట్లీ యాడ్ డిసీజ్ బర్డన్, అంటే హార్ట్ బర్డన్ కానీ ఇంకా ఊబకాయం బర్డన్ కానీ రకరకాల షుగర్ బీపీల వల్ల ఈ బర్డన్ ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఎక్కువగా 10 గంటలు 12 గంటలు సిస్టమ్ ముందు కూర్చొని చేయడం, తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేయడం, నో ఎక్సర్సైజ్, వీటి వల్ల అవగాహన లేక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి మన జబ్బు రావడానికి అవకాశం ఉందనే అవగాహన పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇప్పుడు ఉండే సమాజ పరిస్థితులలో ఒకే ఒక్క మంచి జరగాలంటే వైద్య వ్యాధుల వల్ల షుగర్ బీపీ ఇవన్నిటి వల్ల జరగాలంటే లైఫ్ స్టైల్ అనే దాన్ని చాలా పద్ధతిగా అర్థం చేసుకుని దాన్ని కనుక మనం అవలంబించినట్లయితే, ముఖ్యంగా అవలంబించాలి. నాలెడ్జ్ వచ్చి దాన్ని వదిలేసినందువల్ల ఉపయోగం లేదు. సో కొంత వ్యాయామము, డయటు, స్ట్రెస్ ఈ మూడిటి మీద కనుక ఫోకస్ పెట్టినట్టయితే మనం మన ఫ్యామిలీకి మనకి ఎంతో ఉపయోగకరమైన పరిస్థితిలోకి వెళ్ళగలం. అదేవిధంగా ఇలాగా ఒక 10 మంది కనుక దీన్ని అడాప్ట్ చేసుకోగలిగితే సొసైటీ కూడా హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి ఇవాళ, ఎందుకంటే మనం చాలా గ్రో అవుతున్నాము. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా కనుక గ్రో అవ్వగలిగితే ఫ్యామిలీ బర్డెన్ తక్కువగా ఉండి ఎక్కువ కాలం మనుషులు మంచి లైఫ్ తోటి జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. వైద్యో నారాయణో హరిహి అంటే వైద్యుడిని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మన పెద్దలు అభివర్ణించారు. ఎందుకంటే సృష్టికర్త ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యతని వైద్యుడు తీసుకుంటాడు. వారు సమాజం నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి గౌరవం. మీ ఆరోగ్యం ఆసుపత్రి నుంచి వెళ్లేటప్పుడు మీ ముఖంలో కనిపించే ఆ చిన్న చిరునవ్వు మాత్రమే. దాడులు, దూషణలు, ఒత్తిడులు ఎన్నెదురైనా తెల్లకోటు వేసుకోగానే వాటన్నిటినీ మర్చిపోయి రోగి సేవలోనే తరించే మహోన్నత వృత్తిది. సమాజ శ్రేయస్సు కోసం, దేశ ఆరోగ్య రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి ఒక్క వైద్యుడికి ఈ వేదికగా శతకోటి నమస్కారాలు. డాక్టర్లను గౌరవిద్దాం, సమాజంలో వారి స్థానాన్ని కాపాడుకుందాం. ఆధునిక వైద్యం ఎంతగా అభివృద్ధి చెందినా మృత్యువుతో పోరాడుతున్న రోగికి గుండె ధైర్యాన్ని ఇచ్చేది మాత్రం ఆ తెల్లకోటు శ్రామికుడి నోటి మాటే. వారి చేతి స్పర్శే రోగికి ప్రాణం పోసే నిజమైన సంజీవని. ఇంటర్నెట్లోని అరకొర సమాచారాన్ని నమ్మి వైద్యుల్ని అనుమానించడం ఆపుదాం. డాక్టర్, పేషెంట్ మధ్య ఉండాల్సిన పవిత్రమైన నమ్మకాన్ని మళ్లీ బలపరుచుకుందాం.